తొలిసారిగా పేపర్లెస్ గా సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టం రాష్ట్రంలో అమలు చేసే అంశంపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన ఈ చట్టంలో పొందుపరిచిన నిబంధనలపై మంత్రివర్గం నిరసన తెలిపింది. పథకంలోని అభ్యంతరాలపై న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్త చట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్స్, సిబ్బందికి కూడా అందించాలని రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటుగా రాష్ట్రంలోని ఆరోగ్య సేవలను మరింత విస్తరించే విధంగా కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్టుగా తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ భాగంగా ఫేజ్ 1 పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇక తొలి దశలో 21 కిలోమీటర్ల పొడవున అభివృద్ధికి 7,345.12 కోట్ల విలువైన పనుల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హిమాయత్ సాగర్ నుంచి ఈసా ఉస్మాన్ సాగర్ నుంచి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాపుఘాట్ వరకు ఈ పనులు చేపట్టబోతున్నట్టుగా మంత్రి పొంగులేటి తెలిపారు. వీబీజీ రామ్జీ పేరుతో రాష్ట్రాల అభ్యంతరం తెలియజేస్తున్న ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ఈ జీరామ్జీ కార్యక్రమాన్ని నిన్న 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న స్కూల్స్, జూనియర్ కాలేజీలు అప్ టు 12th వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ మధ్యాహ్న భోజనం కార్యక్రమం, అల్పాహారము, పాలు ఇవ్వాలి అని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులతో పాటు సుమారు 1,50,000 మంది టీచర్స్ తో పాటు లెక్చరర్స్, సిబ్బంది వారికి కూడా ఉచిత టిఫిన్, పాలు, అదే రకంగా భోజనాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంథెన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. మూసి ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఫేజ్ 1 కి సంబంధించి గాంధీ సరోవరకు ఉన్న వి షేప్ లో ఉన్న ఆ మూసీ రివర్ ని 21 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ లో రాబోయే కొద్ది రోజుల్లో టెండర్ పిలవటానికి ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి 7,345 కోట్లు 7,345 crores కి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో గోదాముల కోసం ఒక 50 ఎకరాలు చిన్నపాటి సైజుతో నిర్మించేది, ఇక్కడ భారీ గోదాములు ఏర్పాటు చేయాలని, అదే రకంగా కట్టాల మండలం కర్కలపాడు గ్రామంలో కూడా ఒక 10 ఎకరాలు, ఇలా జవహర్ నవోదయకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడులో 19 ఎకరాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ సంస్థలకి కూడా కొన్ని భూములను కేటాయించడం జరిగింది.